రామచంద్రమూర్తి అమ్మవారి వైపు చూశాడు. ఏమే అమ్మాయి వచ్చినాయా? అన్నీ వచ్చినాయి అన్నయ్యా. ఏమో నువ్వు ధనుస్సు ఎక్కుపెట్టు. అమ్మ అది మీ ఆయనదే. మా ఆయనదా? నేను చెప్పకుండా మా ఆయన ఉన్నా మాట్లాడతాడా? సహజంగా మన ఇళ్లలో 2 సంప్రదాయాలు ఉంటాయి. సహజంగా అడుగుతారు, ఏమండి మీ ఇంట్లో చిదంబర సంప్రదాయమా, మధురై సంప్రదాయమా? చిదంబర సంప్రదాయం ఏంటన్నారు. పాపం ఆవిడ కామమ్మగారు, శివకామమ్మగారు మడిగట్టుకొని వంటింట్లోనే కూర్చుంటుంది. పెత్తనం అంతా నటరాజ స్వామి వారు చేస్తూ ఉంటారు. మధురైలో ఏమిటన్నారు, ఆయన దావళి కట్టుకొని జపం చేస్తుంటాడు, పెత్తనం ఈవిడ చేస్తూ ఉంటుంది. సహజంగా మన ఇళ్లలో మాట్లాడతారు. ఇద్దరు ధైర్యంగా అబద్ధం చెప్తారు. ఒక మాట ఆడవాళ్ళని ఏమన్నా అడగండి, అమ్మో మీ అన్నయ్యని అడగందే ఏం చెప్పనమ్మా, ఇది శుద్ధ అబద్ధం. వాడిని అడగండి, అసలు నా మాట ఇది అబద్ధమే. అక్కడ ఎట్లాంటి వాడైనా చతుస్సాగరం తప్పలా. వెంటనే అమ్మవారు చూసిందట పరమేశ్వరుడి కార్ముకం వైపు. ఏ ఇంటాయన ఏ ఇంటావిడ మాట వినకుండా ఉంటాడా? నా ఇంటాయన ఆ ఇంటావిడ మాట వినకుండా ఉంటాడా? పెళ్ళు మనే విల్లు గంటలు గల్లు మనే గుభిల్లు మనే గుండె రూపులకు జల్లు మనీయ జానకి దేహము. పెళ్ళు మన్నాయి, గంటలు గల్లన్నాయి, రాజుల గుండె గుబిల్లన్నది, సీతమ్మ ఒళ్ళు జల్లన్నది. దట్టమైన చీకటి వ్యాపించింది. అందరూ మూర్ఛపోయినారు. మేలుకున్న వాళ్ళు ఎవరన్నారు? జనకుడు, శతానందుడు. ఈయన ఎవరన్నారు? గౌతముడు, అహల్య కుమారుడు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, విశ్వామిత్రుడు, సీతమ్మ తల్లి, ఈ 6గురే మేలుకున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత అందరూ లేచారు. బతికుందామని కన్ఫర్మ్ చేసుకున్నారు. లంచ్ తినొచ్చు అనుకున్నారు. ఈ లోపల ఏమైందన్నారు, డయాస్ మీద క్యాండిడేట్ మారాడు. ఈ విరిసిన పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు. ఈ వెంటొచ్చిన ఎర్రవాడు 2 ముక్కలు ఎత్తి చూపిస్తున్నాడు. మీరేదో ప్రపంచంలో ప్రళయం వచ్చిందనుకున్నారు. మా అన్నయ్య విల్లు ఎక్కువ పెడితే ఇదిగో విరిగింది, ఇదో ముక్క అని. వెనకట్లో రవివర్మ చిత్రాలు ఉండేవండి, తైలవర్ణ చిత్రాలు ఎంత బాగుండేవో. సీతమ్మ వారు అలా నిలబడి ఉండేది, రామచంద్రమూర్తి ఇలా కూర్చునేవారు, లక్ష్మణస్వామి ఇలా 2 చేతులు చూపించేవారు, విశ్వామిత్రుడు ఎంత బాగుండేవో ఆ చిత్రాలు. అయ్యా సీతమ్మ వారు గబగబా మాల వేయబోయింది. ఆయన అలాగే నిల్చున్నారు, తలొంచలా. గురువుగారు అంది సీతమ్మవారు. ఏమ్మా ఏంటండి ఇట్లాంటి శిష్యుని తెచ్చారు? ఏమైంది అమ్మా? తల వంచట్లేదు గురువుగారు. వంచితే కదా నేను దండయ్యాలి అంది. ఆహా తల వంచలేదా? తూ చింతామత్ కరో బేటీ మైహూనా అన్నట్ట విశ్వామిత్ర. రే రామయ్య అన్నట్ట. ఏం గురువుగారు ఉంచాడా? వేసాయి. అప్పుడు వెయ్యబోతే రామచంద్రమూర్తి దండ పట్టుకున్నారటండి. ఆగు సీత అన్నట్ట. జనకుడు గబగబా వచ్చాడు. ఎందుకు అని అడిగారట. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మేము విల్లు ఎక్కువ పెట్టలేదమ్మాయి. మీ నాన్న క్వశ్చన్ చేశారు, ఈజ్ దేర్ ఎనీబడి అని. ఉన్న ఆన్సర్లో విరిచాం కానీ నిన్ను పెళ్ళాడాలి అంటే మా పెద్దలు అంగీకరించాలి. అది రామాయణంలో ఉన్న ధర్మం. వివాహాన్ని ఎప్పుడూ పెద్దలకే వదిలేసేయాలి. తొందరపడి చేసుకుంటే తర్వాత మార్చుకోవడానికి వీల్లేదు, మార్చుకోవడానికి వీల్లేదు. అది పెద్దల నిశ్చయం మీద కుంచేసేయాలి. అప్పుడు అనుకున్నాడు, అందుకే కదా మీరు సమాన ధీర, ఆయనకే సిద్ధం అయ్యా. వెంటనే జనకుడికి, దశరథుడికి కబురు వెళ్ళింది. ఈ వెంట ముక్కలెత్తాడే వాణ్ణి చూసేటప్పటికలా జనకుడికి ఐడియా వచ్చింది. అందుకనేగా సూరయ్య పెళ్లిలోనే పేరయ్యకు ఉపనయనం చేయించేస్తాం. ఇంకా అవే ఖర్జూరపకాయలు, అవే వక్కలు, అవే పంతులు గారు ఏమన్నా అడిగితే కానివయ్యా నీళ్ళు సర్దు అంటుంటాం. జనకుడికి తమ్ముడున్నారు కుశధ్వజుడు అని, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. సరే వాళ్ళని తెచ్చారు. 9 రోజుల తర్వాత దశరథుడు మంత్రి సామంత దండనాథ పురోహితులతో మిథిలానగర ప్రవేశం చేశాడు. సూర్యవంశంలో మగపిల్లల పెళ్లికి పట్టపు దేవేరులు వచ్చే సంప్రదాయం లేదు కాబట్టి కౌసల్యాదులు రామ కళ్యాణానికి రాలేదు. మంత్రి సామంతులతోనే వచ్చారు. ఎదుర్కోలైంది. ఎక్కుపెట్టిన వాడికి ఆ పిల్ల అన్నారు, మరి ముక్కలు ఎత్తాడుగా, మరి వాట్ అబౌట్ దిస్ ఫెలో అన్నారట. బావగారు మా ఇంట్లో ఒక అమ్మాయింది, జనకుడి భార్య పేరు సుమేధ. సుమేధ వల్ల జనకుడికి ఓ సంతానం ఉన్నది. ఆ పిల్లను ఈ అమ్మాయికి అన్నారు, వీడికన్నారు. మరి నాయన భరత అలా నించో అన్నాడు. బావగారు ఒరే మాండవ్ ఎక్కడ్రా? అక్కడి నించో అమ్మా. శత్రుఘ్న, శృతకీర్తి. దశరథుడికి వణుకొస్తున్నది.
చెస్సులో ఎక్కడ పడితే అక్కడ చెక్ చెప్పినట్టుగా మేము మగపిల్లాన్ని నిల్చోబెట్టం కానీ ఈయన ఆడపిల్లల్ని పెడుతున్నారు. అసలు ఎంతమంది ఉన్నారో వీళ్ళింటో. దశరథుడి దగ్గర పిల్లలు లేరని జనకుడికి తెలుసు, కానీ జనకుడి దగ్గర పిల్లలు లేరన్న సంగతి దశరథుడికి తెలియకపోవడం చేత జనకుడు ఏమంటున్నాడు, బావగారు రండి, నిలబెట్టండి, ఇంకా రానివ్వండి. మా దగ్గర లేరు బావగారు, ఇంకా మా దగ్గర లేరండి. వీళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు. ప్రాజాపత్య వివాహం జరిగింది రామచంద్రమూర్తికి. ప్రత్యేకించి సీతారాములకు ఒక దివ్యమైన ఆసనం వేశాట జనకుడు. ఇప్పుడు నా జన్మ సఫలమైంది అంటే నారాయణదాసు గారు ఒక మంచి కీర్తన చెప్పారు. ఆ కీర్తనతో మనందరి జన్మలు కూడా రామచంద్రమూర్తి సఫలం చెయ్యాలి అని ప్రార్థిస్తూ, సీతకు రాముడు రామునకు మరి సీతదప్ప అగపడదు అదే భూతలమున అటువంటి సొగసైన భూతలమున అటువంటి సొగసైన పుణ్యదంపతులు మరి ఇక పూటరు. సీతారాముల పూర్ణ పరస్పరయ ప్రీతి చేప నాతరమా. చక్కగా వివాహం జరిగింది, తలబ్రాలు పోసుకున్నారు. అవన్నీ ఎన్నో ముచ్చట్లు. పరశురాముడి యొక్క అవతార పరిసమాపనం చేయించి ఆయన దగ్గర ఉన్న వైష్ణవ చాపాన్ని స్వామి స్వీకరించి దాన్ని అగస్త్యుల వారికి ఇస్తే యుద్ధకాలంలో మళ్ళీ అదే ధనస్సు తీసుకొచ్చి ఆయనకి అందించాడు. అటువంటి నూతన దంపతులైన సీతారామచంద్రులు మనందరినీ ఇటువంటి కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్న, ప్రత్యేకించి ఈ కుటుంబాన్ని సర్వదా శతధా సహస్రదా కాపాడాలి, కాపాడతారు. అయ్యా మనం గౌరవ నమస్కారం తప్ప ఏం చేయలేం భగవంతుడికి అని ప్రార్థిస్తూ, అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. రాజీవ నయన త్యాగరాజ వినూతమైన మీనామ రూపములకు నిచరేయ మంగళం సకేద పురనివాస సామ్రాజ్య పటాభిషేకామీనామ రూపములకు నిజయ మంగళం 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 మంగళం. సరస్వతీమూర్తులైన మీ అందరికీ కూడా మరొక్క మారు నమస్కరిస్తూ, రాజా రామచంద్ర మహారాజుకి, భద్రాచలాధీశునకు, భక్త రామదాసుకి, భాగవత మండలికి, సద్గురు మండలికి, జ్ఞాన మండలికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం.